దేవుని అమ్మడికే స్తోత్రం కలుగును గాక. ప్రియులారు అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవుని యొక్క రాకడ సూచన గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా పేతురు పత్రికలో అయినటువంటి కొన్ని విషయాలను సూచనలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారు అక్కడ ఏమని వ్రాయబడింది అని మనం చూసినట్లయితే, ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు అంటున్నాడు. ప్రియులరా, దేవుని యొక్క రాకడలో జరిగేటటువంటి సూచనలు, యేసు క్రీస్తు ప్రభు వస్తూ ఉండగా మనం చూసేటటువంటి పంచభూతములు, గాలి, నీరు, అగ్ని, ప్రియులరా ఉన్నటువంటి 5 పంచభూతములు కూడా లయమైపోయి కరిగిపోయేటటువంటి ఒక విపత్తు జరిగేటటువంటి కాలం రాబోతూ ఉంది. దాని కొరకు ఇవి సూచనలుగా ఉన్నాయని మీరు దేవుని దినపు రాకడను గురించి మీరు ఏం చేయాలంటే ఆశతో అపేక్షించాలి. అయితే దేవునికి రాకడ సమయంలో ఎత్తబడాలి అంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా మన జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవాలి, ఏ విధంగా మెలకువగా ఉండాలి అనే విషయాలను భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకంటే ముందుగా సూచనలు ఏమిటి అని మనం చూసినట్లయితే, పంచభూతములు మిక్కుటమైన వేటంతో కరిగిపోయి లయమైపోయేటటువంటి ఈ యొక్క సృష్టి అంతా కూడా దేవుని యొక్క నిర్మాణము ఏ రీతిగా అయితే దేవుడు చేశాడో దానిని మరలా తిరిగి ఆ దేవాది దేవుడు దానిని మరి లయమైపోయేటట్లుగా చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనంటే, దేవుని ప్రజలు ఇక్కడ కాదు, ఇక నూతనమైనటువంటి భూమిలో నూతనమైన ఆకాశము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడి వీటిని లయపరుస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకు వీటిని లయపరుస్తున్నాడు? నేను వస్తున్నాను కనుక నా రాకడ సూచనలు ఇవై ఉన్నాయి అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించినటువంటి వాక్యము ద్వారా మనము నేర్చుకునేది ఏంటంటే, దేవుని రాకడ దినపు కొరకు మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని ముందు వచనాల్లో మనం ధ్యానించబోతున్నాం. రేపు కూడా ఈ వాక్యము కొనసాగింపుగా ఉంటుంది. ప్రియులరా, దేవుని యొక్క రాకడపు దినం యొక్క గడి కొరకు మనం